ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మెరిసేదంతా బంగారం కాదన్న ఓ సామెత తెలుగునాట వినపడుతుంటుంది. ఎందుకు ఈ సామెత చెప్పుకుంటున్నామంటే, ఒక పార్టీని ప్రారంభించి తద్వారా ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఒక ఫిల్దీ లాంగ్వేజ్ని, పరుష భాషని ఎంచుకొని ప్రజల్ని రెచ్చగొట్టడమే కాకుండా ఒక నాయకుడిని టార్గెట్ చేసి బండబూతులు తిడుతూ మనరాని మాటలంటూ ప్రజల్లో తన ఇమేజ్ ఏదో పెరిగిపోతుందని భావిస్తూ 2 సార్లు ఓడిపోయినా 3వసారి గెలుపొందినటువంటి సినిమా స్టార్ ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడా కూడా ఒక మాట మీద నిలకడగా నిబద్ధతతో ఉన్న దాఖలాలు ఎప్పుడు కనపట్టలేదు. అదేంటంటే, నేను మార్చుకోకూడదా? అప్పుడు అట్లా అనుకున్నాను, ఆ రకంగా భావించాను, ఇప్పుడు మార్చుకున్నాను. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. మార్చుకోవచ్చు. మీరు ఎన్నో విషయాల్లో ఎన్నెన్నో మార్చారు, ఎన్నిసార్లు మార్చారు. మార్పు కోరుకోవటం లేదా మార్చుకోవడం మీ నైజం కావచ్చు. కానీ ప్రజా జీవితంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోకపోతే మాత్రం పూర్తిగా సమాధి చేసేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే, జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళ విషయంలో ఆయన ఎంతో ఉదారత, గౌరవంగా, హుందాగా తనకు సంబంధించినంత వరకు మేలు చేయటానికి ప్రయత్నించినా కూడా, జగన్ నువ్వెవడు, జగన్ నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు సినిమా వాళ్ళని శాసించే స్థాయి నీకుందా? సినిమా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో సినిమాలు తీస్తారు, ఆడిస్తారు. నీకేం సంబంధం జగన్? నువ్వెవడివి అసలు? ఇదే మాటల్ని ప్రయోగించినటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలోకి రాకముందు. ఇప్పుడు ఇవే మాటల్ని ఆయన సినిమా వర్గాల మీద ప్రయోగిస్తున్నారు. మీరంతా కొత్త ప్రభుత్వం వచ్చాక నాకు మా చంద్రబాబుకు సలాం కొట్టారా లేదా? వచ్చి కలిశారా లేదా? జీ హుజూర్ అన్నారా లేదా? ఎందుకన్నారు? ఒకవేళ అనకపోతే మీ తోలు తీస్తా, లేకపోతే మా దగ్గర రెవెన్యూ యంత్రాంగం ఉంది, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, టిక్కెట్లు ఎంత కమ్ముతున్నారు, హై రేట్స్ కమ్మితే ఆ ప్రకారం ట్యాక్స్లో మరి ప్రభుత్వానికి రాబడి వస్తుందా రావడం లేదా? మీ దగ్గర టాయిలెట్స్ బాగున్నాయా లేదా? శానిటేషన్ బాగుందా లేదా? మరి మీ దగ్గర అమ్ముతున్నటువంటి ఈ పలహారాలు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదో బేకరీ వస్తువులు కానీ, బిస్కెట్స్ కానీ, డ్రింక్స్ కానీ, ఇవి ఏ రేటుకి అమ్ముతున్నారు, ఎందుకు పెంచి అమ్ముతున్నారు? ఇవన్నీ ఇప్పుడే గుర్తొచ్చినాయి ఆయనకి. వీటి మీద కూడా మాట్లాడాడు ఆయన, వీటి మీద కూడా గతంలో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే, తన దాకా వస్తే అన్నీ మారిపోతాయి. ఆయన ఏదో వీరమల్లో ఏదో సినిమా తీశాడు, ఆ సినిమాకి అనుకున్నంత పెద్ద ఊపేం లేదు, ప్రజల్లో అంత టాక్ కూడా వచ్చినట్టుగా కనపడలేదు. మొట్టమొదట సినిమా ప్రారంభించినప్పుడు ఎవరో ఒక క్రిషో ఎవరో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన మధ్యలోనే మానేశాడు, ఇది నా వల్ల కాదని చేతులు ఎత్తేసి. ఇంకెవరో కొత్త కుర్రాడు డైరెక్టర్గా వచ్చాడు, అతని నిర్మాత అనుకుంటా. ఏదో మొత్తం మీద దాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి దాన్ని తీశారు. తీసిన తర్వాత యాక్చువల్గా మే నెలలో, మే 2 అనుకుంటాను, మే 2 ఒకసారి, మే 16 ఒకసారి 2 డేట్స్ ఏవో ప్రకటించారు. కానీ సినిమా డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్స్ వాళ్ళకి మధ్య ఒక రిఫ్ట్ నడుస్తోంది ఎంతో కాలం. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 వరకు సినిమా థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు.
ఈ 1500 థియేటర్స్లో కూడా గతంలో కొంతమంది వీటిని డైరెక్ట్గా లీజుకు తీసేసుకున్నారు. దీంట్లో 1100 థియేటర్స్ వరకు ఒక 4 ప్రొడ్యూసర్స్ కలిసి తీసేసుకున్నారు. ఆ 4 ఎవరో తెలుసు, సురేష్ కానీ, అశ్విని దత్ కానీ, అల్లు అరవింద్ కానీ, ఇంకో ఏదో మొత్తం మీద 4 కలిసి తీసుకున్నారు. అయితే ఈ 4 సినిమాలని కేటాయించేటప్పుడు థియేటర్స్కి, సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్స్కి ఏమో ప్రాఫిట్లో షేర్ ఇవ్వట్లేదు. వాళ్ళకి వారానికి ఎంతని లీజు అమౌంట్ ఇస్తున్నారు. కానీ మల్టీప్లెక్స్లకి మాత్రం షేర్ ఇస్తున్నారు, థియేటర్లో ప్రాఫిట్స్లో షేర్ ఇస్తున్నారు. సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు కూడా షేర్ ఇవ్వండి, ఇస్తే మేము కొంత నిలదొక్కుకోగలుగుతాం, లేకపోతే ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ అది. సో దాని మీద చర్చించవచ్చు, మాట్లాడవచ్చు. అవసరమైతే లేబర్ శాఖ కానీ, లేకపోతే ప్రభుత్వ సాయం కానీ, లేకపోతే ఇంకెవరు సాయం కానీ తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఈ చర్చల్లో రకరకాల గ్రూపులు ఉన్నాయి. నిర్మాతల మండలి ఒకటి, డిస్ట్రిబ్యూటర్స్ మండలి ఒకటి, థియేటర్స్ యజమానుల మండలి ఒకటి. ఇట్లా ఈ గ్రూపుల మధ్య సమన్వయం లేక ఆ అంశం కొలిక్కి రాలేదు ఇంతవరకు. కొలిక్కి రాకపోవడంతో మే 1 నుంచే దాదాపుగా మే 1 నుంచో 2 నుంచో థియేటర్లని మూసేద్దామని నిర్ణయించుకున్నారు థియేటర్ ఓనర్స్ అంతా. కానీ ఈ వీరమల్లు సినిమా ఏదో వస్తున్నది 2వ తారీఖు 16వ తారీఖు అంటే మళ్ళీ ఎందుకులా గొడవ అని చెప్పి సరే కొనసాగిద్దామన్నారు. కానీ థియేటర్ల యజమానుల గొడవ అట్లాగే ఉంది, డిస్ట్రిబ్యూటర్ల న్యూసెన్స్ అట్లాగే ఉంది, నిర్మాతల పట్టుదల అట్లాగే ఉంది. అంతా ఎక్కడికక్కడ స్తంభించిన స్థితిలో జూన్ 1 నుంచి నిలిపేద్దాం థియేటర్స్ అనుకున్నారు. కానీ 1కి 2, 3, 4 సార్లు పోస్ట్ పోన్ చేసే వీరమల్లు ఏదో జూన్ 12, 13, 11 ఏదో తేదీ ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా వెల్లడించినట్టుగా చెప్తున్నారు. అంటే నా సినిమా వస్తున్నది కాబట్టి మీరు థియేటర్లు ఎట్ట మూసేస్తారు? అసలు వాళ్ళ బాధలు వాళ్ళవి, వాళ్ళ కష్టాలు వాళ్ళవి, వాళ్ళ సమస్యలు వాళ్ళవి. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ గోల మీకు తెలియంది కాదు, తెలియనట్టు నటిస్తే అది నిజమైపోదు. తెలియనట్టు నటిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మీరేం చేస్తున్నారు? ఇవాళ ఒక నోటీస్ పంపించారు వాళ్ళకి, ఎట్లా మూస్తారు మీ సంగతి చూస్తామని, థియేటర్స్ అన్ని ఓపెన్ చేయాల్సిందేనని. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు సినిమా వాళ్ళని బెదిరిస్తున్నారు, థియేటర్స్ని బెదిరిస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటే మెగా కాంపౌండ్ మొత్తం సినీ ప్రపంచాన్ని, సినీ పరిశ్రమని శాసించాలని అనుకుంటున్నదా? తమ మాట వినకపోతే ఎవరినైనా తొక్కేయాలని నిర్ణయించుకుందా? ఇది ప్రచారంలో ఉన్నటువంటి మాట, మనం చెప్తున్నది కదా, విస్తృతంగా వినపడుతున్నటువంటి మాట. మెగా కాంపౌండ్కి ఎవరు ఎదురొచ్చినా, ఎవరు ఎదురు నిలబడ్డా తొక్కేస్తారా? ఎవరైనా సరే తమ మాట వినాల్సిందేనా? ఎందుకంటే ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ అవే మాటలు, అదే తరహా పంద, అదే తరహా స్టైలు కనపడుతోంది. మీరు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో కూడా ఇదే రకమైన పంద కనపడుతోంది. ముఖ్యంగా ఆ నలుగురు అంటూ ప్రస్తావించారు. ఇవాళ అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి ఆ 4లో మాత్రం నేను లేనండి, 1500 థియేటర్లో నాకు సంబంధించిన వరకు 15 ఉన్నాయి, 1-2 తెలంగాణలో ఉంటే 10, 11, 12 అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అంతకుమించి నాకేమి దాంట్లో సంబంధం లేదు, ఆ 4లో నేను లేను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రెండోది, మీరు గతంలో ప్రశ్నించారు కదా, జగన్ నీకేం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం, నువ్వు ఎట్లా తలదూరుస్తావు, ఇవన్నీ మాట్లాడారు కదా. ఇవాళ అల్లు అరవింద్ ఏం చెప్పారు? ప్రభుత్వానికి సంబంధం లేదని ఎట్లా చెప్తారండి? ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది.
ఈ సంబంధం ఉండే కదా మీరు ఏదో కష్టాలు చెప్పుకోవడానికి జగన్ దగ్గరికి వెళ్ళారు. సంబంధం ఉంటేనే కదా మీరు రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. మొన్న సంబంధం లేదన్నట్టు చెబుతారు. ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది. ప్రజల సొమ్ముని సినిమా నిర్మాతలకి రాయితీలుగా ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఆ స్టేట్లో సినిమా తీశారంటే రాయితీ ఇస్తుంది. సో సంబంధం లేదని ఎట్లా చెప్తారు? సంబంధం ఉంది, కాకపోతే మనం అనుసరించే పంద సరైంది కాకపోవచ్చు. ఉదాహరణకి మిమ్మల్ని కలిసినప్పుడు మీరేం చెప్పారు? చంద్రబాబుని కలిశారా, చంద్రబాబుకి దండం పెట్టి వచ్చారా అంటే వాళ్ళకి ఏం అవసరం? ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెళ్ళి కలుస్తారు, లేకపోతే ఎందుకు, ఏంటి అవసరం ఏంటి? సో ఇక్కడే మీరు ప్రతి వాళ్ళని మీకు వంగి సలాం కట్టాలి, లొంగి వాళ్ళు పడి ఉండాలి అని భావిస్తున్నారా? ఇదొక ఫ్యూడల్ మనస్తత్వానికి సంబంధించిన విషయం. తొక్కి నారదీస్తా ఏంటి భాష? ఒక్కొక్కరి సంగతి చూస్తా, అంతు తేలుస్తా, గుడ్డలిచ్చి ఉప్పదీసి కొడతా, జగన్ నువ్వెవడివి, నువ్వెంత, నీ బతికెంత, ఇదే కదా మీ బాట. ఇది పల్లెటూరులో కూడా ఇట్లాంటి భాష మాట్లాడరు. ఈ భాష పామరుల్లో కూడా కనపడదు. ఫక్తు బజారు రౌడీ భాష లాంటిది ఇది. సో ఇవాళ అదే పదప్రయోగం, అదే రకమైన స్టైల్, అదే రకమైన వ్యవహార శైలి మీరు కనపరుస్తున్నారు. సో దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే మెగా కాంపౌండ్లో విభేదాలు ఉన్నాయి. అల్లు అరవింద్ కానీ లేదా ఆయన కుటుంబ సభ్యులు కానీ దాదాపుగా దూరంగానే ఉంటున్నారు ఆ కాంపౌండ్కి. ఇవాళ అర్థమైపోయింది. ఆయన ఒక్కడే బయటకు వచ్చి నాకు సంబంధం లేదని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఒకటి. రెండోది, సినిమా పరిశ్రమ అంతా కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలి, లొంగుండాలి, వంగుండాలి అనేది మీ అభిప్రాయం అన్నది తేటతెల్లం అయిపోయింది. లేకపోతే ఎక్కడో థియేటర్స్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య గొడవ జరిగితే మీరు ఇంతగా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. సో ఏ రకంగా చూసినా మీరు రెచ్చిపోవటమే కాదు, మీ సేనలన్నీ కూడా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఎవరికి తోచింది వారు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక మాట మీద కట్టుబడి ఉండే నైజం, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఇది కరెక్టా కాదా, ప్రజల్లో ఏ రకమైన రిప్లికేషన్స్ ఉంటాయి దీనివల్ల, అసలు ఈ రకమైన బేరీజ్ వేసుకునే పరిస్థితే ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలోనూ కనబడని స్థితిలో ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఇదే విధానం గనక కంటిన్యూ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఏవగింపు రావటం ఖాయం. చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని